పబ్లిక్ అడ్రసింగ్ విధానంతో ట్రాఫిక్ నియంత్రణ సులభతరం అయిందన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ప్రయాణికులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి తెలియజేయడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చుట్టుగుంట అవుట్ పోస్ట్ వద్ద పబ్లిక్ అడ్రసింగ్ విధానాన్ని ఎస్పీ ప్రారంభించారు. ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ సతీష్ కుమార్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ తగ్గించడం కొన్ని మీకు ఈజీగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి ప్రజలకి. విజయవాడలో చాలా జంక్షన్స్లో ఉంటాయి, మన దగ్గర ఏ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉందంటే మనం ఒక్కరు ఉన్నా 10 మంది ఉన్నదానికి సమానం. అది కొంచెం పెట్టిస్తామని చెప్పి పెట్టించడం జరిగింది. కమింగ్ డేస్ ఇంకా ఆవిడ జంక్షన్స్ కూడా ఆలోచిస్తాము. రెండవది జాకెట్స్, ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ యాంటీ క్యాన్సర్ ట్రే కిందకి వాళ్ళు టీషర్ట్స్ ఇస్తామన్నారు. నేను రిక్వెస్ట్ పెట్టుకొని రేడియం జాకెట్స్ అడిగాను. మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను 9 టైమ్స్ చూస్తున్నాను, మీరు చాలామంది రేడియం జాకెట్స్ అంటే ఇప్పుడు బాగానే ఉంది యాక్చువల్లీ. ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే, కానీ కనీసం నైట్ టైంలోనా మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి. బ్యాటన్ ఒకటి, రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్. గోదాముల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం